వరి కొనుగోలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో పత్తిలో దిగుబడులు తగ్గుతున్నాయి. మిరపలో చీడపీడల ఉధృతి అధికమై పెట్టుబడులు పెరిగి సాగు భారంగా మారుతుంది. పంట దిగుబడులు చేతికి అంది వచ్చినా మార్కెట్లో గిట్టుబాటు లేక రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ఈ క్రమంలో సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా ఖమ్మం జిల్లా రైతుల ఫామాయిల్ తోటల సాగుకు ఆకర్షితులవుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు అందిస్తుండటంతో సాగుకు ముందుకు వస్తున్నారు. మొక్క ఒక్కసారి నాటితే సుదీర్ఘ కాలం దిగుబడిని అందిస్తుండటం, 4 ఏళ్ల వరకు అంతర పంటలు సాగు చేసే అవకాశం ఉండటంతో నష్టాల సాగును వీడి పామాయిల్ పెంపకానికి శ్రీకారం చుడుతున్నారు. తండ్రిది వ్యవసాయ నేపథ్యం కావటం, సాంప్రదాయ పంటల్లో గిట్టుబాటు లేకపోవడంతో ఖమ్మం జిల్లా వైరా మండలం సిరిపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మచ్చ వెంకటేశ్వరరావు ఆదాయాన్నిచ్చే పంట సేద్యానికి శ్రీకారం చుట్టారు. తన తండ్రి ద్వారా వచ్చిన 10 ఎకరాల వ్యవసాయ భూమిలో వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగు చేస్తున్నారు ఈ సాగుదారు. ఎకరాకు 57 మొక్కలను డైమండ్ ఆకారంలో నాటారు. మొక్కకు మధ్య 9 మీటర్ల దూరం పాటించారు. ఐడ్ ఫేడ్ ఉద్యాన శాఖల నుంచి 10 ఎకరాలకు అవసరమయ్యే 570 మొక్కలను సేకరించారు. ప్రభుత్వం మొక్కకు 230 రూపాయలు రాయితీ అందించగా రైతు ఒక్కో మొక్కకు 20 రూపాయల చొప్పున డీడీ చెల్లించి మొక్కలను కొనుగోలు చేశారు. అదే కాదు, 80% రాయితీపై డ్రిప్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఆయిల్ ఫామ్ తోటల్లో 2 ఏళ్ల వరకు అంతర పంటలు సాగు చేసుకునే వెసులుబాటు ఉండటంతో తోటలో తక్కువ ఎత్తు పెరిగే మిరపను సాగు చేశారు. అది కూడా పామాయిల్ సాళ్ల మధ్యలో కలుపు నివారణ కోసం ఏర్పాటు చేసిన మల్చింగ్ కు రంధ్రాలు చేసి వాటిలో మిర్చి నారును నాటారు. డ్రిప్ ద్వారా పామాయిల్ కు, మిరప మొక్కలకు నీరు అందిస్తూ సురక్షిత వాతావరణంలో పెంపకం చేపడుతున్నారు. మా ఫాదరు వ్యవసాయదారుడే, అగ్రికల్చర్లో మంచి అనుభవం ఉండి చేస్తూ ఉంటారు అగ్రికల్చర్. నేను అగ్రికల్చర్ బీఎస్సీ చేశాను. ఆయన ప్రోద్బలంతో ఫాదరు వయసు రీత్యా ఆ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాను నేను. ఇది 10 ఎకరాల బిట్టు. సరే, వ్యవసాయం ఏ పంట వేసినా కూడా దానికి సరైన దిగుబడులు కానీ మద్దతు ధరలు కానీ లాభసాటిగా లేకపోవటం వల్ల ఈ పామాయిల్ని ఎంచుకున్నాను. పామాయిల్ ఒక 10 ఎకరాలు వేయటం జరిగింది. దీంట్లో మొదటి సంవత్సరం అంతర్ పంటగా మిర్చి వేద్దామని ఆలోచన వచ్చి వేయటం జరిగింది. పామాయిల్ విషయం వచ్చేటప్పటికి మరి 4 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. సరే, ఇప్పుడైతే బాగానే ఉంది. పత్తి, మిర్చి వీటిల్లో ఉండే ఇబ్బందుల వల్ల ఈ పామాయిల్కి వెళ్ళటం జరిగింది. పామాయిల్ ప్రోత్సాహకరంగా ఉందని గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు కానీ వీటన్నిటి వల్ల అందరూ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి దానివైపు వెళ్ళటం జరిగింది. సరే, పంట ఎలా ఉంటుందో వచ్చే నాటికి తెలియదు. ఆ రోజు ప్రైస్ ఎలా ఉంటుంది ఏమిటి అనేది కాలం నిర్ణయించాల్సిందే. గవర్నమెంట్ అయితే చాలా ఇంట్రెస్ట్గా రైతుల్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనలో గవర్నమెంట్ ముందు ప్రోత్సహిస్తూ ఉంది కాబట్టి అందరూ ఇటువైపు మలుతున్నారు. ఇది ఎకరానికి 57 మొక్కలు డైమండ్ షేప్లో వేయటం జరిగింది. ఒక్కొక్క మొక్క 250 రూపాయలు, దాంట్లో 230 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వటం జరిగింది. ఇది ఎకరానికి 57 మొక్కలు పడుతున్నాయి. నాకు 10 ఎకరాల్లో 570 మొక్కలు వేయటం జరిగింది. దీనికి డ్రిప్ సబ్సిడీ ఇవ్వటం జరిగింది గవర్నమెంట్ ద్వారా. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పత్తిలో సరైన దిగుబడి లేదు. మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాక రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. మిరపలోనూ చీడపీడలు అధికమైన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీని కారణంగానే పామాయిల్ వైపు వచ్చామని రైతు నాగరాజు తెలిపారు. నష్టాలను మిగిల్చే సాంప్రదాయ పంటల కన్నా పామాయిల్ సాగు కాస్త ఆశాజనకంగా ఉందన్నారు. యువ రైతుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి వ్యవసాయం ఫీల్డ్లోనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. మా సార్ బుజ్జిగారి ప్రోత్సాహంతో మేము అగ్రికల్చర్ డ్రోన్ కూడా నడిపినాం. ఈ వ్యవసాయంలోని బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాం. అదే పద్ధతిలో ఈ సంవత్సరం వచ్చేసరికల్లా మాకు పామాయిల్ మీద దృష్టి మళ్ళింది. అన్ని పంటలు చూసుకుంటూ వస్తున్నాం. పత్తి చూస్తే సరైన దిగుబడి లేదు. రైతుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. మిర్చి కూడా అలానే తామర పురుగు, నల్లి ఇవన్నీ తగులుకొని పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీని కారణంగా మేము ఈ పామాయిల్ వేయాలని నిర్ణయించుకున్నాం. ఈ పామాయిల్లోని ముఖ్య ఉద్దేశంగా
డ్రిప్ సిస్టమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది వాటర్ సప్లై, ప్రతి మొక్కకి నీరుని పెట్టడం, దాన్ని ఏ రోజుకి ఆ రోజు 4-5 మనుషులతో కూడుకొని దీన్ని అంతర పంటగా మిర్చి కూడా వేసినాం. దానికి డ్రిప్పు, పామాయిల్కి డ్రిప్పు, ప్లస్ కలుపు నివారణకు మల్చింగ్ షీట్లు కూడా వాడి ఒక ఆధునిక వ్యవసాయాన్ని మేము చేస్తున్నాము. దీని ద్వారా మాకు కలుపు నివారణ చాలా వరకు సఫలం అయింది. మరియు డ్రిప్పు ద్వారా కూడా ప్రతి మొక్కకు మందు మేము ఇచ్చే విధానం కూడా ఈ డ్రమ్లోని మందు కలుపుకొని ఆ డ్రమ్ ద్వారాగా పైపుల ద్వారాగా ప్రతి మొక్కకు డ్రాప్గా మందు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా కూలీల ఖర్చు తగ్గింది. ప్లస్ మందు చల్లేటప్పుడు మొక్కలకి ఆకుల మీద పడే ఇలాంటి రసాయన పదార్థాలు కూడా దెబ్బతినకుండా కేవలం వేరు వ్యవస్థను పెంచడానికి చాలా తోడ్పడుతుంది. ఇది కొత్తగా ఇప్పుడు మా ఊర్లోని ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. మొదటిసారి పామాయిల్ సాగు చేసిన రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. పొలంలో నాటిన మొక్క చనిపోయిన వెంటనే దాని స్థానంలో మరొకటి నాటేందుకు వెంటనే మొక్కలు సరఫరా చేయటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మొక్కల కోసం రైతులు వేచి ఉండవలసిన దుస్థితి ఏర్పడిందని, డబ్బులు చెల్లించి కొనుగోలు చేసేందుకు కూడా మొక్కలు అందుబాటులో లేవు అని రైతులు వాపోతున్నారు. ఆయిల్ఫీల్డ్ ఉద్యాన అధికారులు ఈ సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.